వరుస ప్రమాదాలు మృత్యు రహదారులుగా మారి ప్రజల ప్రాణాలు తీస్తుంటే గ్రహపాట లేదంటే నిర్లక్ష్యమో తెలియని పరిస్థితి నెలకొంది. గత కొన్ని నెలలుగా దేశవ్యాప్తంగా రోడ్లపై రక్తం కారుతోంది. ఒకరోజు బస్సు ప్రమాదం, మరో రోజు రైలు ప్రమాదం. నేరుగా వస్తున్న బస్సులు రోడ్లపై ఉన్న మనుషులను కాటికి పంపించేస్తున్నాయి. ప్రజల నోట ఒక్కటే మాట, ఇదంతా ఎందుకు ఇలా జరుగుతుందో అర్థం కాని పరిస్థితి నెలకొంది. రోడ్డు ప్రమాదం అనేది ఆకాశం నుంచి పడిన అరిష్టం కాదు, ఇది పూర్తిగా మానవ తప్పిదాలు అంటున్నారు నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ఎన్సీఆర్బీ గణాంకాల ప్రకారం భారత్లో ప్రతి గంటకు 17 మంది రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోతున్నారు. ప్రమాదం జరిగాక గ్రహదశలు మారాయని రాహుకేతు ప్రభావం అంటారు. కానీ ఈ వరుస ప్రమాదాలని ముందుగానే ఎందుకు ఎవరు హెచ్చరించలేకపోతున్నారు? జ్యోతిష్యాన్ని నమ్మేవారు కూడా ఇప్పుడు అడుగుతున్నారు. ఎన్నిసార్లు ప్రమాదాలు జరుగుతున్నా కూడా అంచనా ఎందుకు వేయలేకపోతున్నారు? ఇవన్నీ ఏ గ్రహ దశలైనా జరుగుతున్నాయన్న దానిని అర్థం చేసుకోలేకపోతున్నారు. నిజమేంటి? రోడ్డు ప్రమాదం కేవలం గ్రహ దశల వల్ల కాదు, అది మనిషి దశాబ్దాల నిర్లక్ష్యం వల్ల. భారత్లో రోడ్లు పెరిగినా కూడా రోడ్డు భద్రత మైండ్ సెట్ పెరగలేదని సర్వేలు చెబుతున్నాయి. దేశంలోని రోడ్లలో 25% రోడ్లు అంతర్జాతీయ ప్రమాణాలకు తగ్గట్టుగా లేవంటున్నారు నిపుణులు. బస్సులు, లారీలు ఎక్కువగా నడిచే రూట్లలో రోడ్డు సైన్లు, లైట్లు, డివైడర్లు, సీటు బెల్ట్ అమలు లాంటివి లేవంటున్నారు. ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్లు రూట్ పర్మిట్లు ఇస్తున్నా కూడా డ్రైవర్ల శిక్షణపై శ్రద్ధ చూపడం లేదని తెలుస్తుంది. ప్రమాదం ముందే గుర్తించే టెక్నాలజీ ఉంది, కానీ వాడట్లేదన్న భావన ఉంది. ప్రపంచంలోని చాలా దేశాల్లో ఇప్పుడు అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ ఉన్నా కూడా రోడ్డు సేఫ్టీ సెన్సార్స్ వినియోగిస్తున్నా మన వద్ద అలా లేకపోవడం కూడా ప్రమాదాలకు కారణమంటున్నారు. వాహన వేగం, డ్రైవర్ నిద్రలేమి, బ్రేకింగ్ ప్యాటర్న్స్ ఇవన్నీ సెన్సార్లు గుర్తిస్తాయి అంటున్నారు. ఇక మనం నమ్మే శాస్త్రాలు, భగవంతుడు, జ్యోతిష్యం ఇవన్నీ మనం ప్రాణం ఉన్నప్పుడు ఉపయోగపడతాయి. కానీ మన ప్రాణాన్ని కాపాడేది మన శ్రద్ధ, జాగ్రత్త, బాధ్యత. మృత్యు రహదారులపై రెక్కలు విప్పలేదు, మన నిర్లక్ష్యమే దానికి వేగం ఇచ్చింది. ఇప్పుడు ఆగి ఆలోచించే సమయం వచ్చింది. రోడ్డు ప్రమాదం అనేది యాదృచ్ఛికం కాదు, అది మానవ తప్పిదం. దాన్ని ఆపగలిగేది మనం మాత్రమే. కరోనా తర్వాత ప్రపంచంలో ఎప్పుడేం జరుగుతుందో ఎవరికీ తెలియడం లేదు. నాడు కంటికి కూడా కనిపించిన ఒక చిన్న జీవి కొన్ని లక్షల ప్రాణాలను తీసుకెళ్లింది. ప్రతి ఏటా ఎన్నెన్నో ఘోరమైన సంఘటనలు జరుగుతున్నాయి. 2020 ఏడాదిలో అనేక దారుణ ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఎప్పుడూ లేని విధంగా వర్షాలు, వరదలు, ఫైర్ యాక్సిడెంట్లు, ఫ్యాక్టరీ ఫైర్లు, రోడ్డు ప్రమాదాలు ఇలా ఒకటి కాదు చాలానే జరిగాయి. చెవేంల మండలం మిర్జాగూడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. టిప్పర్ రాంగ్ రూట్లో వచ్చి బస్సును ఢీకొట్టింది. 19 మంది ప్రయాణికుల ప్రాణాలు పోవడానికి ప్రధాన కారణం టిప్పర్ లోడ్ ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 50 టన్నుల కంకరతో ఆ లారీ వెళ్తుంది. సుమారు 50,000 కిలోల కంకర రాళ్లు ఆ ప్రయాణికులపై పడడంతో ఒక్కసారిగా విషాదం చోటు చేసుకుంది. ఇటీవలే 2025 అక్టోబర్ 24న కర్నూలు బస్సు ఫైర్ యాక్సిడెంట్ విషాదాన్ని మిగిల్చింది. ఇక 2025 జనవరి 8న తిరుపతిలో తొక్కిసలాట 6గురిని బలి తీసుకుంది. ఏడాదిలో జరిగిన మొదటి పెద్ద విషాదకర ఘటన ఇది. ఇక 2025 నవంబర్ 1న చిన్న తిరుపతిగా పేరుగాంచిన కాశీబుగ్గ శ్రీ వెంకటేశ్వరం ఆలయంలో తొక్కిసలాట విషాదాన్ని మిగిల్చింది. 9 మంది భక్తులు చనిపోయారు, పలువురు భక్తులు తీవ్రంగా గాయపడ్డారు. ఇక విశాఖపట్నంలోని సింహాచలం ఆలయంలో 2025 ఏప్రిల్ 30న తెల్లవారుజామున వర్షానికి తడిసిన గోడ కూలి ఘోర ప్రమాదం జరిగింది. ఆ ఘటనలో 7గురు మరణించారు. 2025 ఫిబ్రవరి 4న చర్లపల్లిని ఓ కెమికల్ ఫ్యాక్టరీలో ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. 5గురు మరణించారు. 2025 మేలో నగర్ కర్నూలు ఎస్ఎల్బీసీ కూలిపోవడంతో 8 మంది కార్మికులు మిస్ అయ్యారు. 2025 జూలైలో సిగాచి ఇండస్ట్రీస్లో విస్ఫోటనం విషాదాన్ని మిగిల్చింది. 46 మంది కార్మికులు మరణించారు. 2025 మే నెలలో జరిగిన వరదలు ఆంధ్ర, తెలంగాణలో బీభత్సం సృష్టించాయి. 2025 సంవత్సరంలో ఎన్నడూ లేని వర్షాలు కురిశాయి. తెలుగు రాష్ట్రాలకు భయానకమైన ఏడాదిగా మారింది. సహజ విపత్తులు, రోడ్డు ప్రమాదాలు, పారిశ్రామిక విస్ఫోటాలు, మానవ సృష్టి ఆపదలు కలిసి వందలాది జీవితాలను బలిగొన్నాయి.
ఇక జనవరి నుంచి నవంబర్ 2025 వరకు మాత్రమే మొత్తం మరణాలు 350కి పైగా నమోదయ్యాయి. ఇక 2025లో తెలుగు రాష్ట్రాల్లో మొత్తంకి విషాదాలకు సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ మధు లైవ్లో అందిస్తారు. మధు, ఇప్పుడు నా పేరు మధు, నాది కర్కాటక రాశి. చక్రి, మీ రాశి ఏంటో ఒకసారి చెప్తారా? నా రాశి మీనరాశి మధు. మీది మీన రాశి, నాది కర్కాటక రాశి. ఎస్. అయితే అక్టోబర్ నెలలో మన రాశి ఎలా ఉంది అనేది కొంతమంది జ్యోతిషులు వస్తారు, చెప్తారు. కర్కాటక రాశి వారికి పలానా గ్రహం నుంచి పలానా గ్రహానికి వెళ్ళేటటువంటి సమయం ఆసన్నమైనది, అద్భుతాలు, మీకు ఆర్థిక లాభాలు అన్నీ కూడా ఉండబోతున్నాయి అని చెప్తారు. ఓకే, మీన రాశికి సంబంధించి కూడా ఏదో ఒకటి చెప్తారు. మొత్తానికి మన రాశి కర్కాటక రాశి, మీన రాశి, ఈ రాశుల గురించి అద్భుతంగా చెప్తూ ఉంటారు. ఇలా చెప్పేటటువంటి ఆ జాతకాలు చెప్పేటటువంటి వాళ్ళకు ఒక క్వశ్చన్ అడుగుతా. అడిగినా అడగకపోయినా పలానా వాళ్ళు విడిపోతారు అని ముందుగానే చెప్పేటటువంటి మీరు, పలానా వాళ్ళు ఓడిపోతారు అని చెప్పేటటువంటి మీరు, మీ జ్యోతిష్యం ఏదైతే ఉందో ఎందుకని ఇంతమంది ప్రాణాలు పోతూ ఉంటే నోరు మూసుకొని ఉన్నారు? నేను ఖచ్చితంగా ఈ జ్యోతిష్యుడు ఆ జ్యోతిష్యుడు అనేం కాదు, ఎవరిని వదిలిపెట్టట్లేదు. ఇంతమంది ప్రాణాలు పోతూ ఉంటే అడగకపోయినా సరే పలానా సెలబ్రిటీ వాళ్ళ పిల్లంతో విడిపోతారు, లేకపోతే భార్యాభర్తలు విడిపోతారు, ఈ లవర్స్ విడిపోతారు, ఆ పలానా నాయకుడు ఓడిపోతారని చెప్పి ఊదర కొడతాడు కదా. మీకెందుకు ఇప్పుడు ఇంతమంది చనిపోతూ ఉంటే, ఇంతమంది ప్రాణాలు పోతూ ఉంటే ఎందుకని నోరు బయటికి రావడం లేదు జ్యోతిష్యులు? సార్, పంతులు గారు మీరు అంటారు కదా జ్యోతిష్యులు చెప్పేటటువంటి వాళ్ళందరూ కూడా అని, మరి ఇప్పుడు ఎందుకు రావడం లేదు? మీకు ముందుగానే అన్నీ తెలుస్తాయి కదా. గ్రహాలు మారిపోతున్నాయి, లేకపోతే ఫలానా చోటు నుంచి ఈ రాశి నుంచి ఈ రాశికి మారిపోతుంది, సూర్యగ్రహణము, చంద్రగ్రహణాలు, లేకపోతే ఇంకా ఈ రాశి ఆ రాశి, సింహరాశి, కర్కాటక రాశి వీళ్ళకి ఇలా ఉండబోతుంది అని చెప్పి, మరి అక్టోబర్ నెలలో ఫలానా రహదారి ఏదైతే ఉందో, హైదరాబాద్ నుంచి బెంగళూరుకి వెళ్ళేటటువంటి కర్నూలు హైవే ఏదైతే ఉందో, ఆ కర్నూలు హైవేలో వెళ్ళేటటువంటి ప్రయాణికులు, అందులో రాత్రిపూట వెళ్ళేటటువంటి ప్రయాణికులు జాగ్రత్తగా ఉండండి. మీరు వెళ్ళేటటువంటి రోడ్డు మార్గం మీద మృత్యువు ఉంది, అక్కడ వెళ్ళేటటువంటి ఆ రోడ్డు మార్గం అంతా కూడా సరిగ్గా లేదని ఎందుకు చెప్పలేకపోయారు సార్? ఎందుకు చెప్పలేకపోయారు? ఆ రోడ్డులో ఇదంతా కూడా బాగాలేదు, ఆ రహదారి అంతా కూడా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది, ఎందుకు అనుకుంటే ఇంతమంది ప్రాణాలు పోయే అవకాశం ఉంది అని ఎందుకు చెప్పలేకపోయారు? చెప్పడం చేతగాని ఎదవలు మీరంతా అని అనుకోవాలా? చెప్పేటటువంటి వాళ్ళు ఎవరన్నా ఉన్నారంటే మరి ఎందుకని ఇన్ని రోజుల పాటు చెప్పలేదు? ఒక గొప్ప స్వామీజీ ఉన్నాడు, ఆయన ఆస్ట్రాలజీ అంటాడు, లేకపోతే జ్యోతిషాలు అన్నీ కూడా నాకే తెలుసు, నాకు మాత్రమే తెలుసు అని మాట్లాడతాడు. అతను సినిమా సెలబ్రిటీలు, పొలిటికల్ లీడర్లు తప్ప కామన్ మ్యాన్ అతని కంటికి కనిపించడు. వాడి పేరు ఎవరో మీకు ఇప్పటికే ఐడియా వచ్చి ఉంటుంది. అతను ఎందుకు చెప్పలేకపోయాడు? ఎక్కడ చూసినా సోషల్ మీడియాలో ఇంటర్వ్యూలు ఇవ్వడం, ఊదరగొట్టడం, బండారాలు ఎక్కడ బయట పెట్టినా సరే నాకు ఇట్లాంటి ఏం లెక్కలేదు, నా మీద ఎంత కాంట్రవర్సీ అయిపోతే నేను అంత ఫేమస్ అయిపోతానని చెప్తారు కదా. సో కాల్ స్వామీజీ, మీరెందుకు చెప్పలేకపోయారు? స్వామీజీ, మేమే అడుగుతున్నాం, మీరెందుకు ముందుగా చెప్పలేకపోయారు? ఫలానా హైవేలో ఇలా జరగబోతోంది, మీరు జాగ్రత్తగా ఉండండి అని ఎందుకు చెప్పలేకపోయారు? చేవేళ్లలో ఇలా జరగబోతుంది, ఆ రహదారి అంతా కూడా ఇలా ఉండబోతుంది, ఫలానా తేదీన ఫలానా సమయంలో ఫలానా రోజున ఫలానా సంవత్సరం ఇలా జరగబోతుందని ఎందుకు చెప్పలేకపోయారు స్వామీజీ? ఎక్కడన్నా ఏమన్నా ప్రత్యేక పూజా కార్యక్రమాలలో ఉన్నారా? లేకపోతే మీకు అప్పుడు ఏమన్నా నోరు చెప్పడానికి అవన్నీ రావడం లేదా? ఎంత దిగజారి అబద్ధాలు జనాల మీద చెబుతారు. జ్యోతిష్యులకు తెలియదు. ఖచ్చితంగా జ్యోతిష్యం చెప్పేటటువంటి వాళ్ళకు తెలియదు. ఇదే మాట మీద స్టాండ్ అయి ఉంటా నేను. ఎందుకు ఇంత స్ట్రాంగ్గా చెప్తున్నా? ఇంత తెలిసినటువంటి జ్యోతిషం మాకు తెలుసు, మేము చెప్పగలం అనేటటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో మరి ఎందుకని ఈ ప్రమాదాల గురించి నోరు మెదపలేకపోయారు? ఇంతమంది ప్రాణాలను ఎందుకు కాపాడలేకపోయారు? మరి అంతమంది వచ్చేసి జాతకాలు చెప్పమంటే మాత్రం వందలాది వేలాది మంది సెలబ్రిటీలు మాత్రం